సినీ ప్రముఖులకు సంబంధించి కేసు నమోదవడం పైన ప్రొడ్యూసర్ యాక్టర్ చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు, ఏంటి సినీ సెలబ్రిటీలు కూడా వారిపైన కూడా కేసు నమోదైంది, వారు కూడా చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. సో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు ఈ రకంగా చేశారు, వారిపై కేసులు నమోదవుతున్నాయి, ఏ రకంగానే చర్యలు తీసుకోవాలని మాట్లాడడం మనం చూస్తున్నాము. మొన్న ఒక వ్యక్తి నాకు చదువు రాదు, ఏమీ తెలియదు కాబట్టి నేను ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ఈ ఊబిలో ఇరుక్కున్నారు, ఇప్పుడు వారిపైన కూడా కేసులు నమోదవడం ఎలా చూస్తారు మీరు? చాలా దౌర్భాగ్యం కింద సినీ సెలబ్రిటీస్ అనేవాళ్ళు, ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక టెండూల్కర్ని, సచిన్ టెండూల్కర్ని, ఒక అమితాబ్ బచ్చన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఒక యాడ్ చేస్తే కోర్టు ఇస్తారు, అయినా సరే వాళ్ళు సమాజానికి చెడు చేసే యాడ్స్ ఇవ్వమని చెప్పి క్యాంపాకోలాకి యాడ్ ఇవ్వమంటే అమితాబ్ బచ్చన్ ఒప్పుకోవాలి. అలాగే టెండూల్కర్, ధోని, ఈ సెలబ్రిటీస్ వీళ్ళు అంత సెలబ్రిటీస్ సమాజానికి చెడు చేసేది కూడా చెయ్యము అని వాళ్ళు చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. మన సెలబ్రిటీలకు మన పేరు ఫేస్ వాల్యూ ఉంది, మన మాటను అవుతారు కనుక ఏమి డబ్బు వస్తే చాలు ఏవైనా చేస్తామని దౌర్భాగ్యపు ఆలోచన బయటపడాలి. ఆలోచన నుంచి బయటపడాలి. ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఈ నడమంతరపు సెలబ్రిటీసే ఇలాంటి ఆలోచనకి వెళ్ళేది. వాళ్ళు సెలబ్రిటీస్ అన్నా డబ్బులు వస్తాయి అంటే ఏదైనా చేసేస్తే ఎట్లా? రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లకిను వీళ్ళకి తేడా ఉంది. రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ వాడు పింపు, వాడు డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తాడు. అలాగే సెలబ్రిటీస్ కూడా డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తామంటే ఎట్లా? దౌర్భాగ్యం కదా అది. ఈ సెలబ్రిటీస్ అవుతాయి. అందులో ఇంకో విషయం ఉంది ఇక్కడ. రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ఎవ్రీబడి. ఇలాంటి సమాజంలో జరగడానికి రెస్పాన్సిబిలిటీ ఒక సెలబ్రిటీస్దే కాదు, అది ఏ రంగం, క్రీడాకారులు అవ్వచ్చు, సెలబ్రిటీసే కాదు, ఎవ్రీబడి హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ దాంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు పట్టుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే వీరిని పక్కాగా శిక్షించాలని మీరు కూడా చెప్తున్నారు. అయితే నూటి వాళ్ళు సెలబ్రిటీస్ ఇంకోళ్ళ వంకాయ అనవసరం. హూఎవర్ ఇట్ మే బి, ఇలాంటి సమాజాన్ని నాశనం చేసి చెడగొట్టే ఇలాంటి కార్యక్రమాలకు ప్రమోట్ చేసే వాళ్ళని ఎవడైనా సరే ఈ షుడ్ బి పనిష్. అది సెలబ్రిటీ అయినంత మాత్రాన తప్పు చేసే అధికారం లేదు, తప్పు చేసే అర్హత రాదు కదా. అది ఎవరైనా సరే మీరు అంటున్నట్టుగా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కదా, ఏది పడితే అది ప్రమోషన్ చేయాలి, దీన్ని చేయొచ్చా చేయకూడదా, ప్రజల్లో సమాజంలో ఎలా ఉంటుందని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ చేస్తున్నారు. దాంట్లో స్టార్ హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు కూడా ఏం పట్టించుకోరా? కనీసం వారికి ఇది మంచి ఆచారాలు పట్టించుకోకుండా చేస్తారా? ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీకు కోపం రావచ్చు. మీడియా ఇవాళ రానా దగ్గుబాటి సెలబ్రిటీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీడియా మీకేమన్నా రెస్పాన్స్, మీకు లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ? నేను అడిగేదానికి ప్రశ్నించే సమాధానం చెప్పమ్మా. మీడియాకు బాధ్యత లేదా? మీ మీడియాలో ఒక 30 సెకండ్లు ఇలాంటి ఎంకరేజ్ అవ్వకండి, ఇది మోసం, ఇలాంటి ఒక 30 సెకండ్ల యాడ్ చేయలేరు, మీరు చెయ్యరు. ఎందుకంటే ఆ 30 యాడ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇది ఎవరికో ఊరిన ఫ్రీగా ఎందుకు చేయరు? సమాజంలో ఇంకా అంతో ఇంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ బతుకుందంటే మీడియా వల్లే. మీరు మీడియాని ఎక్కిపెట్టాల్సిన అవసరం లేదు. కాదు, అలా అంటే అందరికీ ఉన్నాయి కాస్త కూస్తో, అలా కాదు. ఇలాంటి విషయాల్లో ఎవరిపై ఇర్రెస్పాన్సిబుల్ గానే ప్రవర్తిస్తున్నారు. మేము సొంతపూసలు ఇంకోళ్ళు అంటే కాదు, అందరూ. ఈవెన్ లాయర్స్, వై షుడ్ దే గో? లాయర్స్ ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాలి? వాళ్ళు ఇలాంటి సామాజిక ద్రోహం చేసే వాళ్ళకి వీళ్ళకి మేము బెయిల్ ఇవ్వడానికి కూడా మేము అపీర్ అవ్వమని లాయర్స్ ఎందుకు తీసుకోకూడదు డెసిషన్? ఇవన్నీ. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇర్రెస్పాన్సిబిలిటీ లైఫ్ అనేది ఎవ్రీబడి. ఇర్రెస్పాన్సిబిలిటీ మన సామాజిక బాధ్యత ఎవరిలోనూ లేదు. ఎవరిలో వచ్చేవాడు మన సొంతపూసలాగా వాళ్ళని మాట్లాడతాం, వాళ్ళ సొంతపూసలు ఇంకోళ్ళు మాట్లాడతారు తప్పితే వీఆర్ ఫెయిల్యూర్. వీఆర్ సామాజిక బాధ్యతలో సొసైటీ ఈజ్ ఫెయిల్యూర్. ఇక్కడ వాంటెడ్ గా వారికి అన్ని తెలిసే చేసినట్టుగా క్లియర్ అర్థమవుతోంది. అది రానా గాని ఇంకెవరైనా వాళ్ళు తెలిసే డబ్బుల కోసం చేస్తున్నారు. అది మీడియా పట్టించుకోవట్లేదు. మాకేం పోయింది అయినప్పుడు ఇప్పుడు డిబేట్లు, ఇప్పుడు బీట్లు. అసలు ముందు ఎప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఏనాడైనా ఒక మీడియా అయినా ఒక యాడ్ వాళ్ళ స్క్రీన్ లో ఒక యాడ్ ఇలాంటి ఎంకరేజ్ అవ్వకండి, ఇట్ ఇస్ అ ఫ్రాడ్ అని తెలియదేం కాదు. మీరు చాలా సీనియర్ అనలిస్ట్, చాలా సీనియర్ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఏమంటున్నా అంటే అంతో ఇంతో సమాజంలో కొంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు ఇంకా అన్న కూడా మీడియా వల్లే. మీడియాని ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయడం కాదు. ఇదే మాట సెలబ్రిటీలను అడిగినా ఇదే చెప్తారు.
వాళ్ళ నిర్వాహకం అర్థమవుతోంది కదా, వాళ్ళ నిర్వాహకం అర్థమవుతోంది కదా, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారనేది ఇప్పుడు మనకి కేసు ద్వారా అర్థమవుతుంది. రెస్పాన్సిబుల్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సినిమా ఫీల్డ్ లో, వీళ్ళే మొత్తం సినిమా ఫీల్డ్ కాదు కదా. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ని అపోజ్ చేస్తున్నారు, వీళ్ళపైన శిక్ష చేయాలని మీరు 100 రూపాయలు అపోజ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ అలాంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. కాకపోతే దిస్ రెస్పాన్సిబుల్ లైస్ అండ్ ఎవ్రీబడి, అందరూ దీనికి బాధ్యత వహించాలని చెప్తున్నాను నేను. అది మనం ఎస్కేప్ ఎవరి మీద వేలు చూపించి మనం తప్పించుకుంటాం కాదు, మనకి బాధ్యత ఉంది, నీకు నాకు అందరికీ ఉందని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. సో మొత్తం మీద సినీ సెలబ్రిటీల పైన ఏకంగా రానా, ప్రకాష్ రాజ్ వీళ్ళ పేర్లే వచ్చాయనంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా ఆ సినీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది పక్కగా డబ్బుల కోసం అన్ని తెలిసి చేసింది, ఇర్రెస్పాన్సిబుల్గా సమాజంలో ఎవరెట్టిపోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బులు కదా అన్నట్టుగా వాళ్ళు యథేచ్ఛగా వ్యవహరించిన తీరే కనబడుతోంది.